వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ గానే వచ్చేసింది గేమ్ చేంజర్. మరి గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుంది, సో టికెట్ ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఫస్ట్ రోజు ఎలా రికార్డు కొట్టబోతుంది ఏంటి, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో గేమ్ చేంజర్ మూవీ ఫైనల్గా వచ్చేసింది. మరి ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మనకి టికెట్ ప్రైజెస్ చూసుకున్నా ఎలా ఉన్నాయి, అండ్ వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీ కానివ్వండి, అదేవిధంగా రామ్ చరణ్ గారు నటించిన RRR మూవీ కానివ్వండి, సో ఈ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది? గేమ్ చేంజరు మీరు అన్నట్టు ఇంతకుముందు రిలీజ్ అయిన పుష్పతో కంపేర్ చేస్తారు, తర్వాత ప్రస్తుత పరిస్థితులు బట్టి కూడా కంపేర్ చేయాలి. ఎంతసేపు పుష్ప రికార్డులు బదలు కొడుతుందా, బాహుబలి రికార్డులు బదలు కొడుతుందా, దంగల్ రికార్డులు బదలు కొడుతుందా అన్నట్టుగానే చూస్తారు తప్ప ఇట్లా ముందు సినిమాలతో కంపేర్ చేసుకొని చూసుకోవడమే తప్ప సినిమాలో వర్త్ ఎలా ఉంది, అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది కూడా కంపేర్ చేయాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి కొద్ది మంది సూపర్ స్టార్స్కి అలా జరుగుతుందేమో. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమా కంప్లీట్గా రిలీజ్ అవ్వకముందే ప్రింట్ బయటకు వచ్చేసిన బంపర్ కలెక్షన్స్తో ఆడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ సినిమాకి ₹10 ₹20 టికెట్ పెట్టిన ఇది ఏంటది భీమ్లా నాయక్ సినిమా అవును అప్పట్లో 70-80 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అప్పటి ఆ ₹10-20 అంటే దాన్ని ₹1000 ₹2000 చేస్తే పుష్ప టైప్లో ఎన్ని అయింది, అది ఒక రేంజ్లో ఎన్ని కోట్లు, తక్కువలో 700 కోట్లు వచ్చిండేది ఈజీగా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ప్రకారం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3-4 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ కిందట దాని రెవెన్యూ వాల్యూ చూడండి, ఇప్పుడు వాల్యూ చూడండి. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్కి దీని ముందు పుష్ప ఓకే, పుష్ప కలెక్షన్స్ వచ్చే కాదనట్లేదు. పుష్ప టికెట్ రేట్లు ఎంత, అది సృష్టించిన సునామీ ముందు ఏదైనా కొట్టుకెళ్ళిపోతుంది నిజమే. కానీ ఆ టైంలో వేరే పెద్ద హీరో సినిమాలు కూడా లేవు. మనం గేమ్ చేంజర్తో కంపేర్ చేసుకుంటే పుష్ప టికెట్స్ అయితే ₹100 ₹80 తేడా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ మనకి పుష్పది 180 ఏంటండి, ఇంకా ఎక్కువే. పుష్పకి 1500, 1800, 2000 కూడా చేసుకున్నారు. గేమ్ చేంజర్కి ఎంత పెట్టారు చెప్పండి? 400. మరి 1500కి 400కి ఎంత తేడా ఉందండి? చాలా డిఫరెన్స్ ఉంది. 1/4, 4 1600. అంటే 1600 టికెట్లో 4వ భాగము గేమ్ చేంజర్కి పెట్టారు. అదొక డీవియేషన్. ఇష్యూ జరిగింది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇది ముందు రోజు రాత్రి 9 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇదేమవుతుంది, రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఇప్పుడు రిలీజ్ పొద్దున్న నుంచి ఒక షో ఎక్స్ట్రా వేసుకోగలుగుతారు. అక్కడ రాత్రి 9:30కి 11:30కి 4:30కి 7:30కి 4 షోలు ముందు ఎక్స్ట్రా అవుతుండే. మరి ఆ కలెక్షన్ ఎవరు లెక్కేస్తారు? సో కంపారిజన్. పైగా పుష్ప వచ్చిన టైంలో పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఏమున్నాయి? ఏమీ లేవు. ఏదో బాలీవుడ్ సినిమా ఏదో ఒకటి వచ్చినట్టుంది, అది కూడా తేలిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్ వస్తుంది, సంక్రాంతికి వస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, సూపర్ స్టార్, మరో 2 పెద్ద సీనియర్ సూపర్ స్టార్ సినిమాలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఎటువంటి ఇమేజ్ ఉన్నోళ్ళు, ఒకరు కంప్లీట్గా ఫ్యామిలీ మాసు, ఒకరు కంప్లీట్ యాక్షన్ మాసు. అవును, బాలయ్య గారు. మరి ఎంత క్రేజ్ ఉంటుంది, ఎంత మాసివ్ లీడర్స్ వాళ్ళు. వాళ్ళతో పాటు పోటీని తట్టుకొని ఒకేసారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకొని మరి ఇట్లా ఇన్ని జరిగినప్పుడు దీన్ని పుష్పతో ఎలా కంపేర్ చేస్తారు? అస్సలు కంపేర్ చేసుకొని లేదు. మోర్ ఓవర్ సినిమా టాక్ మాత్రం అప్పుడు కంపేర్ చేయండి, నేను సాటిస్ఫై అవుతా. ఇప్పుడు పుష్ప ఏముంది, పుష్పలో ఏముంది, ఎంతవరకు వెళ్ళింది, ఎంతమందికి నచ్చింది, అది తీయండి. రేపు గేమ్ చేంజర్ కూడా అదే సర్వే తీయండి. కానీ సినిమా అనేసరికి కలెక్షన్స్ ప్రామాణికం అయిపోతున్నాయి. కొన్ని సినిమాలు అసలు ఆడవండి, చాలా బాగుంటాయి, ఎందుకు ఆడవో తెలియదు. నిజంగా చెప్తున్నా. సత్యం సుందరం రీసెంట్గా వచ్చిన సినిమా, డబ్బింగ్ సినిమా అనుకోండి, మన కార్తీ గారు అరవింద్ గారు సినిమా. ఆ సినిమా ఇప్పటికి ఎంతమంది చూసారో, ఎవరిని అడిగినా టచ్ చేసిందిరా, ఇదే ఆన్సర్. నాకు ఎందుకు ఒక్కసారి మా ఊరు వెళ్ళిపోయినరా, నాకు ఒక్కసారి మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారా. మళ్ళీ ఆ రిలేషన్ ఏమీ లేదు, ఉత్త స్క్రీన్ ప్లే. సినిమా చిన్న స్క్రీన్ ప్లే. ఎప్పుడో చిన్నప్పుడు చుట్టముగా వచ్చినవాడు, వాళ్ళ దగ్గర పెరిగినవాడు పెద్ద ఏకమాని వీడు మర్చిపోయాడు. బట్ వాడు మాత్రం వీడు చేసిన హెల్ప్ని గుర్తు పెట్టుకొని వీడిని ఒక దేవుడిగా గుండెలను ఆరాధిస్తున్నాడు. పుట్టే బిడ్డకు కూడా ఆడి పేరే పెట్టేలాగా డిసైడ్ అయిన వ్యక్తి పేరు ఈ అసలైన వ్యక్తి మర్చిపోయాడు. చిన్న కాన్సెప్ట్, చిన్న ఎమోషనల్.
ఎంత బాగా కనెక్ట్ అయిపోయింది జనాలకి. అసలు అదేమైనా కలెక్షన్స్ వచ్చాయా? లేదు. మరి అది సూపర్ హిట్ అంటారా, అట్టర్ ఫ్లాప్ అంటారా? అప్పుడెప్పుడో ఇట్లాగే నేను చదువుకున్న రోజుల్లో ఇది ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా వచ్చింది కదా. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా ఎంత ఇప్పటికీ అరే ప్రతి ఒక్కటి లైఫ్లో ఒక్కొక్క సన్నివేశం ఎక్కడో టచ్ అవుద్దురా కదా అనిపిస్తుంది. అదేమైనా హిట్ అయిందా? ఫ్లాప్ ఆ రోజుల్లో. అంటే చెప్తున్నాను, సినిమాకి కలెక్షన్స్ ప్రామాణికం అయిపోయింది, కానీ అది కాదు, సినిమా ఆత్మ పట్టుకోగలగాలి. మలయాళం సినిమాలు ఎంత ఖర్చు పెడతారండి, చిన్న ఎమోషనల్ లైన్తో ఎంత బాగా తీస్తారండి. ఎందుకండి మనకి వాళ్ళకి ఎందుకు నేషనల్ అవార్డ్స్ వస్తాయంటే బికాస్ ఆఫ్ ఆ కాన్సెప్ట్, ఆ థింగ్ లైన్. సో అలా కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది సినిమా, ఎంతకి IMDb ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ అని ఉంటుంది, దాంట్లో ఎంత రేటింగ్ ఇచ్చిందో అది చూసుకోండి. అది సినిమాకి ప్రామాణికం. కానీ కొన్ని సందర్భాల్లో సూపర్ హిట్ అంటారు. ఇప్పుడు మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకోనంటే పూరి జగన్నాథ్ గారి డైలాగ్లో గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంటే 200 సెంటర్స్ 100 days అంట. ఇది కూడా గాంధీ సినిమాకి కలెక్షన్స్ కూడా ఓపెనింగ్స్ ఉండవు, బట్ కడప కింగ్ అంటే మాత్రం ఓపెనింగ్స్ మీరు అన్నట్టు 1000-2000 టికెట్ కదా. దాన్ని మరి ఎలాగా కంపేర్ చేస్తాం, దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? తీసుకోలేము నిజంగానే. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి నటుడు చాలా సందర్భాల్లో బాలచంద్ర గారే చెప్పారు, బాలచంద్ర గారికి అత్యంత ప్రియమైన శిష్యుల్లో కమల్ హాసన్ ఒకరు, రజనీకాంత్ ఒకరు. ఆయన తయారు చేసిన సూపర్ స్టార్లైన వాళ్ళిద్దరు. రజనీకాంత్ కంప్లీట్గా స్టైలిష్ సూపర్ స్టార్, కమల్ హాసన్ ఒక భారతదేశం గర్వించదగ్గ నటుడు కదా. వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే వచ్చే అవుట్పుట్ చిరంజీవి అంట. అంటే రజనీ లాంటి స్టైల్ ఉంది, కమల్ లాంటి పెర్ఫార్మెన్స్ ఉంది, అవునా? మరి అలాంటి చిరంజీవి గారు ఎక్కువగా మంచి మంచి సినిమాలు చేయగలిగారా అంటే చేశారు, ఆదరించారా? ఒక ఆపద్బాంధుడు సినిమా సరిగ్గా ఆడలే, ఒక రుద్రమైన సినిమా సరిగ్గా ఆడలే. ఎట్లాంటి యాక్షన్ అండి చిరంజీవి గారు. నిజంగా చిరంజీవి గారు అంటే ఆ కాలంలో ఉండే సమకాలీకుల్లో ఉండే, నేను కొంతమంది పేర్లు చెప్పను సూపర్ స్టార్లలో, అంటే నేను అనేది బాలీవుడ్లో తోపు తురుము ఏషియన్ స్టార్లు అంటారు కదా, ఆ కాలంలో ఉండే హీరోల్లో చిరంజీవి గారు ది బెస్ట్. ఆయనలాగా ఆల్రౌండ్ పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆయనకని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ ఇదే ఉంటుంది. ఈయన డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఫీట్స్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, అన్నీ చేసేవారు చిరంజీవి గారు. కాబట్టి సినిమా ప్రామాణికం కలెక్షన్సే అయితే నా దృష్టిలో అది హిట్ కాదు. కాకపోతే మనిషికి ఎట్లా అంటే కంపారిజన్ ప్రతిదీ కూడా. ఇప్పుడు పక్కింటోడి కరెంట్ లేదనుకోండి, ఆడికి లేదురా మనకి లేదురా అనుకుంటాం. అదే పక్కింటోడి కరెంట్ పవర్ ఉండి మనకు లేకపోతే అరే ఆడుకుంది మనకు లేదేంటి అని అప్పుడు టెన్షన్ అయిపోతాం. అది హ్యూమన్ సైకాలజీ. అట్లాగా ప్రతిదీ కంపారిజనే. కంపారిజన్ చేయడం వల్ల ఏది హిట్ ఏది ఫట్టో అనేది కూడా, రియల్ హిట్ ఏది రియల్ ఫట్ ఏది కూడా చెప్పలేని పరిస్థితి. సో గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్గా నిజంగా నా దృష్టిలో 500 కోట్లు కలెక్ట్ చేసినా 2000 కోట్లు కలెక్ట్ చేసినట్టే. ఎందుకంటే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ 3 ఒకేసారి వచ్చి పడుతుంది. థియేటర్స్ ఎక్కడ, ఈ పక్క కండిషన్స్, టికెట్ రేట్లు తక్కువ అయినప్పటికీ అన్ని వచ్చిందంటే గేమ్ చేంజర్. మరి పుష్ప కన్నా పెద్ద హిట్ అనుకోవచ్చా, అనుకోకూడదా? మీరే చెప్పండి. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.